హాయ్ అండి. ఈరోజు ఆదివారం కదా, చర్చికి వెళ్దామని చర్చికి స్టార్ట్ అయిపోయానండి. ఆటో కోసం చూస్తున్నాను. ఆటో వచ్చిందండి, ఎక్కిపోయానండి ఆటోలో. ఇంకా ఆటోలో మధురవాడలో దిగిపోయి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళడమేనండి. మధురవాడలో దిగిపోయానండి. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే మా చర్చి వస్తుందండి. మా చర్చి చిన్న సంఘమైనా మేము అందరం కలిసిమెలిసి ఉంటామండి. మా పాస్టర్ గారు చాలా అంటే చాలా మంచోళ్ళండి. నన్ను వాళ్ళ బిడ్డలా చూసుకుంటారండి, వాళ్ళ అమ్మాయిలా చూసుకుంటారు. వాళ్ళకి 3 ఆడపిల్లలండి. కానీ వాళ్ళు చాలా అంటే చాలా మంచోళ్ళండి. ఇగోండి మా చర్చి వచ్చింది చూడండి. ఆల్రెడీ చర్చి స్టార్ట్ అయిపోయిందండి. లోపలికి వెళ్ళిపోతున్నాను. ఇంకోండి మా పాస్టర్ గారండి వాక్యం చెప్తున్న ఆయన చాలా బాగా చెప్తారండి. దేవుడి గురించి అర్థమయ్యేటట్లుగా చెప్తారు, క్లారిటీగా క్లియర్గా చెప్తారు. చాలా అంటే చాలా మంచోళ్ళండి ఆయన. చర్చి అయిపోయిన తర్వాత ఇంకా ఆటో ఎక్కిపోయానండి. ఫంక్షన్కి బయలుదేరిపోదామని. వీళ్ళందరూ మా డ్యూటీలో వాళ్ళండి. మేమందరం కలిసిమెలిసి ఉంటామండి. చాలా అంటే చాలా అల్లరి చేస్తాము. ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా కొంచెం సేపటికేనండి. తర్వాత మామూలుగా కలిసిపోతామండి. ఇంకా 2 గ్యాంగులండి. మేము 2 గ్యాంగులు చొప్పున వెళ్తున్నాము. కుమారక్కల పాప ఆ పక్కన ఉంది కదండి ఉమ, ఆ పక్కనేమో ఝాన్సీ, ఆ పక్కన కుమారక్క అండి. ఆ చివరి ఉంది కదా, ఆ పాప ఏమో ఝాన్సీ వాళ్ళ పాప అండి. మేము ఇంకా వచ్చేసామండి ఫంక్షన్ దగ్గరికి. ఫంక్షన్ అయిపోయింది. ఆ వీడియోలు తీయలేదండి. ఈ డ్యూటీలో ఫస్ట్ మాతో పాటు చేసిన వాళ్ళండి మానేశారండి. ఈ అక్క వాళ్ళందరూ. ఈ తమ్ముడు కూడా చేసేవాడండి. తమ్ముడు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, మానేశాడు. అగోండి అటు సైడ్ ఒక తమ్ముడు ఉన్నాడండి, సిరి అండి. నాతో పాటే చేసేది. అమ్మాయికి కూడా మ్యారేజ్ అయిపోయింది. ఇగోండి నేనండి హాయ్ చెప్తున్నాను. ఇంకా మేము చాలా విషయాలు మాట్లాడుకున్నామండి. ఇంకా నెక్స్ట్ ఇంకా సెకండ్ బ్యాచ్ అని చెప్పాను కండి, వాళ్ళు కూడా భోంచేయడానికి వచ్చారు. ఇగోండి అక్కడ ఉన్నోళ్ళండి సెకండ్ బ్యాచ్ వాళ్ళండి. వాళ్ళు కూడా తినేసారండి. ఇంకా తినేసి ఇంకా లాస్ట్ ఇంకా వెళ్ళిపోదాం అని అనుకున్నాం. ఇంకా రమేష్ తమ్ముడు ఉంటాడండి మా డ్యూటీలో, వాళ్ళ ఆవిడండి. తను కూడా మాతో పాటు చాలా బాగా కలిసిమెలిసిపోద్ది. చాలా మంచి అమ్మాయి అండి అమ్మాయి కూడాను. ఇంకా భోజనాలు వీడియోలు తీద్దాం అనుకొని మర్చిపోయానండి. ఇంకా భోజనాలు వీడియోలు స్టార్ట్ అయ్యేసరికి నేను ఇంకా తీయడం మర్చిపోయాను. వీళ్ళు ఇంకా అయిపోయాయి కదా అన్నీ ఇంకా వద్దులే అని చెప్తాండ్రు. అయినా నేను వినలేదండి. అంత కొంత ఉంటాయి కదా అవేనా వీడియో తీస్తానని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయానండి. వీడియో తీయడానికి వెళ్దాం అనుకున్నాను. అకౌంట్ వచ్చేది మా ఫ్రెండేనండి, నా క్లోజ్ ఫ్రెండ్ అండి. తన్ని పిలవడం కూడా పిల్లను పేరు పెట్టి ఫ్రెండ్ అనే పిలుస్తానండి. మేము డ్యూటీలో అయితే చాలా సరదాగా ఉంటామండి. మేమందరం ఎంత కష్టమైన డ్యూటీ మాత్రం కలిసిమెలిసి చేసుకుంటామండి. చాలా అంటే చాలా మంచోళ్ళండి మా డ్యూటీ వాళ్ళందరూ. ఇంకా చాలామంది ఉన్నారండి. నేను ఇంకా వాళ్ళకి వెళ్ళలేదు. వాళ్ళు లేరు, ఇంకా రాలేదు కూడా. కొంతమంది ఫంక్షన్కి కొంతమంది వచ్చారండి. ఇదిగోండి ఈ పాప పక్కన కూర్చుంది కదా, వాళ్ళ అమ్మాయి అండి. ఐస్ క్రీమ్ తిందు అని చెప్తుంది నా ఫ్రెండ్. వద్దురా అని చెప్పాను. నేను వీడియో తీయడానికి వెళ్తానని చెప్పాను. వీడియో మొత్తం తీసేటప్పటికే అన్నీ భోజనాలు మొత్తం అయిపోయాయండి. అయినా నేను పట్టుబట్టి తీస్తున్నాను. ఆ తమ్ముడు అడుగుతున్నాడు, ఎందుకు ఇప్పుడు తీస్తున్నావు అక్క, అయిపోయింది మొత్తం అనేసి. అయినా నేను వీడియో తీస్తాను, నేను వీడియో తీసుకున్నాను, నన్ను వీడియో తీసుకునివ్వు అని చెప్తే అబ్బాయికి మాట్లాడుకొని వీడియో తీస్తున్నానండి. భోజనాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. మొత్తం కుమ్మేసాం. ఐస్ క్రీమ్లు అని ఆ భోజనాలు అని అవన్నీ ఫుల్గా తినేసామండి. ఇంకా తినేసి కాసేపు మాట్లాడుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయానండి. చాలా నీరసం అయిపోయానండి. ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాను. ఇంకా ఆటో దిగిపోయి ఇంకా ఇంటికి నడుచుకుంటూ అలా వెళ్ళిపోతున్నానండి. అక్కడే నేను కొంచెం ముందుకెళ్తే మా ఇల్లు వచ్చేసిద్ది. ఇంకా అలా దిగిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోయానండి ఇంకా ఇంటికి. బాయ్ అండి.